దళితుల సమస్యలపై డీబీఎఫ్ సైనికుల్లా పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గత 2 రోజులుగా మెదక్ జిల్లా నిజాంపేటలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం, హక్కులు, చట్టాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. శుక్రవారం ముగింపు సమావేశానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ ఎస్టీల భూమి, ఉపాధి, విద్య, అట్రాసిటీ తదితర సమస్యలపై డీబీఎఫ్ నిరంతరం పనిచేస్తుందని అభినందించారు. రాష్ట్రంలో ఏ మూలన ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగిన వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి డీబీఎఫ్ నాయకులు శంకర్, కల్పన తీసుకువస్తున్నందున తాము వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యకర్తలకు మరింత తర్ఫీదు ఇచ్చేందుకు శిక్షణ తరగతులు నిర్వహించడం మంచి కార్యక్రమమన్నారు. నేటికి కుల వివక్ష, కులాంతర వివాహాలు చేసుకుంటే హత్యలు చేయడం తగదన్నారు. రాజ్యాంగం, చట్టాల హక్కులపై నాయకులు ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, రాయన్పల్లి నరసింహ, చుంచు రాజేందర్, భీమ్శేఖర్, వేణు, కల్వకుంట్ల చంద్రం, కర్ణాకర్, నరేష్, రవీందర్, వాణి, శారద, పల్లవి, తిరుపతి, రాజు, పోతరాజు శంకర్, వివిధ సంఘాల నాయకులు గురుగుల శ్రీనివాస్, కొమ్మటబాబు, ఎల్లం, చంద్రం, రాజన్న, బాలయ్య, నగరం రవి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకత్వ లక్షణాలు మరి జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు, భూ సమస్యలు ఇవన్నింటిపై నిర్వహిస్తున్నటువంటి శిక్షణా శిబిరాలకు డీబీఎఫ్ శిక్షణా శిబిరాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి జిల్లా అధ్యక్షులు మరి సంజీవ్ గారు, మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శంకర్ గారు, మరి డీబీఎఫ్ నిర్వహిస్తున్నటువంటి శిక్షణా తరగతులకు మందిలోనే వచ్చే ఉండే కానీ నిన్న కొన్ని కేసులు మా ఎస్సీ ఎస్టీ కమిషన్లో హియరింగ్ ఉండే మరి మనం నోటీసులు ఇచ్చి మరి పోకుంటే వాళ్ళందరూ డిఎస్పీలు, ఎస్పీలు, ఆర్డీఓ వస్తారు కనుక మనం అటెండ్ కావాల్సిన అవసరం ఏర్పడ్డది. మరి అలాగే నేను సాయంత్రం కూడా మన భాగ్యరెడ్డి వర్మ మరి దళితుల హక్కులపై గొప్ప సంఘ సంస్కర్త, మరి దళితుల కోసము మన అంబేద్కర్ మరి లండన్లో చదువుతున్నప్పుడు ఆయన నిజాం ప్రభువును రిక్వెస్ట్ చేసి డబ్బులు కూడా అక్కడికి పంపించి అంబేద్కర్ తెలియకుండానే అంబేద్కర్ మన ముందుకు తీసుకొచ్చి మనందరికి కూడా మంచి రాజ్యాన్ని అందించట్లో అంబేద్కర్కు చాలా విషయాలు రవీంద్ర గారు చెప్పారు. మేము తెల్ల విషయాలు నేర్చుకోవాలని చెప్పి మీకు తప్పకుండా అయ్యేలా కూడా ఉన్నాం. విషయం ఏంటంటే ఆనాడు భాగ్యరెడ్డి వర్మ శ్రీరామచంద్రుడిని అడిగాడు. శ్రీరాముని, అయ్యా నేను పూజించేటువంటి ఈ హిందూ మతవాదులు, నేను పూజించేటువంటి ప్రజలు మరి మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు, మరి సాటి మనిషిని మాత్రము మనిషిగా చూడడం లేదు. మరి నీ యుద్ధంలో మేమంతా సహకారం చేయలేదా? మా వాళ్ళంతా ఎవరు మీ దాంట్లో ఇంకోరు లేరా? మా దాంట్లో సుగ్రీవుడు కానీ, రావణుడు కానీ, ఇంకోరు ఉన్నారు కదా, ఆంజనేయుడు కానీ అంతా మరి మా వాళ్ళే కదా, మీరు సహకరించేది కదా. మరి ఆంజనేయుడు లేకపోతే సీత ఎక్కడ ఉండే, మరి ఆంజనేయుడు లేకపోతే రాముడు ఎక్కడ ఉండే, ఇంత చేస్తుంటే మరి మన మనసుల మాట గుర్తులని చెప్పి ఆనాడే ప్రశ్నించిన 100 ఏళ్ళ కింద ప్రశ్నించిన భాగ్యరెడ్డి వర్మ. మానవులు భాగ్యరెడ్డి వర్మ గారు వారి జయంతి కూడా నిన్న రవీంద్ర భారతిలో మా శ్రీరామ భక్తులు అంతా కూడా పాల్గొన్నాం. మరి ఇవన్నీ కార్యక్రమంలో రాలేకపోయినా ఏది ఏమైనా మరి డీబీఎఫ్ అంటే నేను గత సంవత్సరంన్నర కాలం నుంచి దాదాపు 20 నెలల నుంచి నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధ్యత చేపట్టిన నుంచి నిత్యం మాకు అన్ని విధాల ఎస్సీ ఎస్టీ సమస్యలపై, అవి భూ సమస్యలు కావచ్చు, అట్రాసిటీ కేసులు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు అంతిమిత కావచ్చు, ఇవన్నీ సమస్యల మీద నిత్యం మాకు అన్ని విధాల ఎస్సీ ఎస్టీ కమిషన్ గురించి విలువలుగా ఉంటున్నందుకు డీబీఎఫ్ మీటింగ్కు మీ అందరికీ కూడా నేను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ డీబీఎఫ్ రుణపడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా మరి పులికల్పన గారు జిల్లా సమస్యలు, మరి శంకర్ గారు ఏమున్నాయి సమస్యనే మాకు అన్ని సమస్యలు కూడా రాష్ట్ర లెవెల్ పూర్తి చేసుకుంటాం. 5 జిల్లాలు కూడా 27, 28, 29 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5 జిల్లాలు జోగులాంబ, గద్వాల, మన వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, మహబూబ్నగర్ 5 జిల్లాలు కూడా పూర్తి చేసుకున్నాక మేము షెడ్యూల్ తయారు చేసుకున్నాం. దాదాపు 33 జిల్లాలు పూర్తి అయిపోతాయి. దాంతో అదే ఒకటే పూర్తి ఏంటంటే మన సమస్యలు 100 సంవత్సరాల క్రితమే మన భాగ్యరెడ్డి బాబు గొప్ప మహనీయులు సమస్యలు ఎస్సీ ఎస్టీ ఉన్న సమస్యలపై ఆయన బాలికలు చదువుకునేటువంటి పాఠశాల గురించి హైదరాబాద్ మరి ఆయనే
చాలా గొప్ప మన దళితుల కోసం బాగా పనిచేసిన వ్యక్తి. ఆయన అడిగిండు ఏది నిన్న గడ్డ చక్రపాణి గారు కొన్ని విషయాలను చాలా ఎక్కడనో ఒక వివక్ష ఐఏఎస్ ఆఫీసర్కు, క్యాబినెట్ మంత్రికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఈవెన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కు కూడా ఎక్కడనో ఒక దగ్గర వివక్ష జరుగుతున్నది. ఎన్నడో ఏళ్ళ నుంచి ఈ కులం అనేది మీరు చూసిండ్రు. మన ఒక పాట పాడిండు, మన సాహిత్యం విన్నాడు, ఎవరు చెప్పిందా ఎక్కువ కులం తక్కువ పాట పాడిండు. ఆ పాట పాడితే మనకి రోమాలు నిగ్గరిస్తాయి. వాళ్ళు నాకు లేచి ఎగరాలంత ఉత్సాహంగా పాడవాళ్ళు సాహిత్యం వాడుతూ ఉంటుంది చూసిన. అయితే ఇట్లా మనం చేస్తూ ఉన్నాం. మీరు చూసిన మన శ్రీరాములు బాబు చెప్పిండు ఇప్పుడే మీ అందరికీ. మరి వెంకటస్వామి కుటుంబం అంటే 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు కుల విషయం అనుభవించారు తాతప్పటి నుంచి. వాళ్ళ ఇట్లా 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. అయినా ఎంపీకి ఎలా అవమానం జరుగుతుంది.